డిస్టెన్స్ నుంచి మీ స్వామికి ఇలా చూపించండి. ఈ హారతి ఇప్పుడు అందరూ తీసుకోండి. చిలుకూరి చారిటబుల్ ట్రస్ట్ నుంచి పిల్లలకి బహుమతులు పంపించినటువంటి శ్రీ రామకృష్ణ గారిని ఆ పాతాళ భోగేశ్వర స్వామి అష్టోత్తర భోగభాగ్యాలు ఇచ్చి రోజున శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవస్థానంలో మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది భక్తులు కూడా బాగా విపరీతంగా వచ్చారు స్వామివారి దర్శనం కోసం. అలాగే విద్యుత్ శాఖ వాళ్ళు, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన హాస్పిటల్ సిబ్బంది, అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు స్వామి దర్శనం కోసం. ఇటువంటి కార్యక్రమం మాకు ఇచ్చినందుకు, ఈ సన్నిధిలో మేము చేసినందుకు చాలా ఆనందపడుతూ నమస్కారం అందరికీ. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఆ స్వామి మీ అందరినీ కూడా చాలా అద్భుతంగా చూడాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. బాగుందండి. రెంట్ ఎంతండి? రెంట్ నెలకి 5,000, 10,000 అడ్వాన్స్. కల్డీలో అంత అర్థం ఉందా? ఉందండి. అబ్బో, అనుకున్నారా? బిల్డింగ్ కడితే పంచాయతీలో అప్రూవల్ చేయించడానికి పంచాయతీ ప్రెసిడెంట్ గారు 50,000 తీసుకున్నాడు. ఇంకో విషయం తెలుసా మీకు? నెలకోసారి పన్ను వసూలు చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మా ప్రెసిడెంట్ గారు 3 నెలలకోసారి పన్ను వసూలు చేస్తారు. ఇప్పుడు నా మీద వేస్తారంటారు. అంతేనండి. అద్దె మాత్రం తీసుకోకపోతే మాకెలా గిట్టుబాటు అవుద్దండి. సరేనండి. పెళ్ళా? పంతులు గారు అడుగు. పెళ్లి చేసుకున్నానేమో. చేసుకోలేదు. పంతులు గారు మా ఆవిడ చూపిస్తాను వీడియో తీస్తున్నా. ఏమిటి సంగతి? పడిపోయింది చూడండి. అందుకే మిమ్మల్ని పిలిచింది. పడిపోయిందా? మరి ఏమన్నా విశేషమా? ఏమో తెలియదు డాక్టర్ గారు, మీరే చెప్పాలి కదా. చూసి చెప్పండి ఒకసారి పరీక్ష. ఆయన కృష్ణ అంటుంది. కృష్ణ అంటుంది ఏంటో చూస్తాను. రాజుగారు ఏం కృష్ణ అంటుంది? అంటే కృష్ణుడి భక్తురాలా? కాదు ఆవిడ అసలు పూజలే చేయదు. సూపర్ స్టార్ కృష్ణ భక్తురాలా? లేదండి, పూజలే చేయదు అసలు. సినిమాలకే అవుతావు. సినిమాలకు కూడా అవుదా? అయితే మీ ఇంట్లో ఉన్న కృష్ణ వాళ్ళ పేర్లు ఉన్నారా?
नमस्तदसे नमस्तद सरस्वते नमस्ते नाम्बुरोगाणाञ्जिक्षुषे नमो दिवे नमः पृथिव्यै अक्षद प्रिया मेधासु अक्षरपुत्रगावतपुरक्षेरप्रणाजयेम मम देवानन्द सर्वेन्द्रावन्दामरदा विश्वरग्ने मम राजमकरन् उत्तिष्ठन्तमुद्भ्राताः एते भविबाधाः प्राणायामे योगः ओम नमः ओम शिवः ओम महः ओम जरः ओम नमः ओम देवरादेश्वरागल्पे वैवस्वतमनोन्दरे कलियुगे प्रथमवादे जम्बोद्वीपे भारतवर्ष भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलप्रदेशे कृष्णा गोदावर्यो मध्यप्रदेशे सर्वेषां गोत्राणां नामधेयूनां यजमानानां क्षेमस्थैर्यतेर्यवीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम त्रिसप्ता पुराणां समुद्धरणार्थ महाराजपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनार्थम् अक्षतान् समर्पयामि नवग्रहसिंहासनार्थम् अक्षतान् समर्पयामि मूడు సార్లు స్వామివారికి నేను చూపించబెట్టాను మూడు సార్లుగా पादयोः अर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि शिरसि स्थापयामि कमलपत्र आदिनेदे बनाने दूरवारंगपुष्पिनी राज पुनरे गान समुद्र प्रहाय में महागणाधिपति महागणाध्यक्षे पूजयामि ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम गणाधिपाय नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम मुकुंदाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हिरण्यभाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः महागणाधिपते नमः ज्ञानावाहनां सर्वभूतां पुष्पाणिपूजां समर्पयामि महागणाधिपतये नमः आनंद गर्भूर्दि प्रवेशयामि अनुहवंबरे हवंबरे वादंबरिक्ष सुस्वत्रंदरधरं दत्तसभ्यादशाम्यः अरहदंबरः ददोषकरेणियरुषाकुर स्वाहा तुम माधवाय स्वाहा अस्य भगवतो देवदेवस्य अग्रतारेकदेव्यावतारस्य आदिमध्यान्तरहितस्य भुवन संरक्षण विचक्षण सृष्टि स्थिति संहार तरोधनानु सर्वदात्रे पार्वतीपदे हर हर महादेव రక్షించలేండి నమో అస్తు సర్పే స్వామివారికి వివాహ వినోదార్థం వరకు రక్షాబంధన గారి వరకు స్వామివారికి నమస్కారం చేసుకున్నాం అందరూ కూడా
कलशमाधाय अक्षराणि रोप्य సీతారామరాజు గారు 500 రూపాయలు సమర్పించారు. సీతారామరాజు గారు వారిని వారి కుటుంబాన్ని భోగేశ్వర స్వామి చల్లగా కాపాడగట. అభిరాంజనేయులు గారు మండలంలో 100 రూపాయలు సమర్పించారు. భోగేశ్వర స్వామి చల్లగా కాపాడు. కోట నాగులు గారు 100 రూపాయలు సమర్పించారు. స్వామి చల్లగా కాపాడయ్యారు. మంగళ్యం తంతు నానేన లోక రక్షక హేతునా అందరూ 2 చేతుల పైకి జోడించి పార్వతీ कर्म करिष्ये पार्वती हर महादेव ఇంకొక 10 గంటల కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ముందా శ్రీనివాసరావు గారు 100 రూపాయలు సమర్పించారు.
కోట్ల ఆంజనేయులు గారు అమరజల పాల్గొన్నారు. యోగేశ్వర స్వామి చల్లగా కాపాడారు. ఏలూరు జిల్లా కలిదిని మండలంలో గల శ్రీ పాతాళ భైరవ స్వామివారి శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు 25/2/2025 నుంచి 28/2/2025 వరకు రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణం తిలకించి ఆనందంతో సంతోషించి ఉన్నారు. ఉదయకాలం నుంచి 2 గంటలకు స్వామివారి దీక్షలు, స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి దర్శనాలు 2 గంటల నుంచి ఇప్పటి వరకు చాలా అత్యంత వైభవంగా దగ్గర సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు దర్శనం చేసుకున్నాం స్వామివారిని. అలాగే తీర్థప్రసాదాలు తీసుకుని ఎంతో సంతోషంగా భక్తులు వెళుతున్నారు. అలాగే కార్యనిర్వహణాధికారి శేఖర్ గారు కూడా ఏర్పాట్లు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిళ్ళు, అలాగే శానిటేషను, మంచినీటి సదుపాయాలు, అలాగే పిల్లలకు పాలు, అనేకమైన టాయిలెట్స్ కానీ అలాగే శానిటేషన్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇదంతా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, పోలీస్ వారి సహకారంతోనూ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తోనూ, ప్లస్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇప్పటి వరకు అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 8 గంటలకు స్వామివారి తెప్పోత్సవం ఉంది. తెప్పోత్సవంగా సుమారుగా దగ్గర 10,000 నుంచి 15,000 మంది వరకు భక్తులు వచ్చి తిలకిస్తారు. ఇంతవరకు చాలా అద్భుతంగా జరిగింది. సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో కానీ, అలాగే బయటకు వెళ్ళినప్పుడు, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకుని డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి మరియు సిఎఫ్ అయినటువంటి నేను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషంగా వెళుతున్నారని చెప్పి చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా సుమారుగా ఇంకొక 20,000 నుంచి ఒక 30,000 వరకు రాత్రి తెప్పోత్సవాన్ని దర్శించుకుంటారని ఆశిస్తున్నాం.